కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు పారుతుంటే డ్యాంలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తెలంగాణకు ద్రోహం చేసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాజెక్టులపై ఆలోచన చేయటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ లా కాంగ్రెస్ అబద్దాలతో రాష్ట్రాన్ని ఏలుతోందన్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ అబద్దాలు ఆడుతుందని ఆరోపించారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు అనేది కూడా స్పష్టత లేదన్నారు ప్రేమేందర్ రెడ్డి. గతంలో ఉన్న వలస పాలకుల కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేసిన యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల నష్టం చేస్తున్నారు. అందులో ఎంతెవరు దోచుకున్నారనేది వేరు. తెలంగాణ ప్రజలకైతే ఆ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గతంలో వర్షాలు బాగా కురిసినాయి కాబట్టి ఏం చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి, అన్ని పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా. కాళేశ్వరం ఇప్పుడు సుందీల్లో అన్నారం అంటే మీకు లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదనుకోండి. లిఫ్టింగ్ పాయింట్ ఫైనల్ ఏంటి? ఎల్లంపల్లి. ఎప్పుడైనా ఇవాళ ఎల్లంపల్లిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి కదా, ఎల్లంపల్లి గేట్లు ఎత్తి కిందికి నీళ్లు పంపిస్తున్నారు కదా. మరి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తే చాలు. మరి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసే పరిస్థితి కనుక మీరు కాళేశ్వరం కనుక నిజంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితే ఎందుకు మిడ్ మానేర్లో ఫుల్ లెవెల్ వాటర్ లేదు? ఎందుకు లోయర్ మానే డ్యాంలో ఫుల్ లెవెల్ వాటర్ లేదు? ఎందుకు మరి పోచమ్మ సాగర్ కానీ లేకపోతే మిగతా యొక్క మలన్న సాగరు అవన్నిటిలో ఎందుకు లేవు నీళ్ళు? మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 8-9 నెలలు అయింది, ఇంతవరకు దాని గురించి ఆలోచిస్తలేదు. అంటే అల్టిమేట్గా తెలంగాణ ప్రజల కష్టార్జితం, తెలంగాణ పాలన అప్పులు చేసి తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం మట్టిపాలు చేసేసి మీరు వాళ్ళు కలిసి మళ్ళీ వీళ్ళు అప్పులు చేస్తున్నారు 1,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు. ఏదైనా రుణమాఫీ 64 లక్షల మంది రైతులు క్రాప్ లోన్లు తీసుకున్నారు. కానీ నిజమైన యొక్క రైతులు 74 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. 64 లక్షల మంది క్రాప్ లోన్లు తీసుకున్నారు. వాళ్ళకు మాఫీ చేయకుండా కేవలం 22 లక్షల మందికి చేసినామంటున్నావు. అది కూడా కరెక్టో కాదో తెలియదు. కానీ ఇది చేసి మొత్తం రుణమాఫీ అయిపోయిందంటారేంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి? ఇంతకంటే